చంద్రబాబు జగన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ సీఎంది అంతా పొలిటికల్ స్టంటేనని జగన్ అంటుంటే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరికీ భయపడలేదని నిపులాగా బ్రతికారంటూ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు బాబు. రాజధాని భూముల ధర్నాలో భాగంగా జగన్ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. వారిద్దరి మధ్య మాటకు మాట ఒకసారి చూద్దాం. మీరు చేసే ఈ అన్యాయం ఎల్లకాలం ఉండదు. వచ్చేది మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తుందని మోసపోవద్దంటే చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే బలవంతంగా ఏదైతే భూములు మీరు లాక్కున్నారో ఆ భూములన్నీ కూడా మళ్ళీ పూలల్లో పెట్టి ఆ రైతులకు వెనక్కిస్తాము అన్న సంగతి మర్చిపోవద్దండి అని చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం. రాజధాని భూములు వీళ్ళు వస్తారంట, మళ్ళీ ఇస్తారంట. అంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నాను. అంటే అడుగడుగున మీరు ఏమాత్రం కూడా రాజధాని రావడం, రాజధాని ఇక్కడ వస్తుందంటే మీకు భయం పుట్టుకుంటా ఉంది. రాజధాని ఆపడానికి కుట్రలు కుతంత్రాలు అన్నీ ప్లే చేశారు. రైతన్నల రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అన్న ఈ పెద్ద మనిషి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి తీసుకొస్తాను అన్న ఇదే పెద్ద మనిషి ఇవాళ రైతుల జీవితాలతో చెలగాటలాడి రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులేకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని పోయారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రంలో చాలా వరకు రైతుల ఆత్మహత్యలు ఆగాయి. అందుకనే ఎక్కడన్నా జరిగితే అధైర్యపడితే అలాంటి రైతుకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాను. మాట నిలబెట్టుకుని వాళ్ళ పునరావాసం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీకి వెళ్ళాడు. వెళ్ళి ఆశ్చర్యం ఏమిటంటే ప్రత్యేక హోదా ఎందుకు అవసరం లేదు, ప్యాకేజీలు ఇస్తే సరిపోతుంది అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా అవసరం లేదట చంద్రబాబు నాయుడు గారికి, ఇవాళ ప్యాకేజ్ ఇస్తే చాలట. రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులున్నాయి. ఆ హక్కుల గురించి మీరు మాట్లాడరు. సెక్షన్ 8 గురించి మీరు మాట్లాడరు. రాష్ట్ర ప్రయోజనాలు బైఫర్కేషన్లో జరిగే విషయాల గురించి మీరు మాట్లాడరు. అదే మరి ఢిల్లీకి పోతే ధర్నా చేస్తామన్న పెద్ద మనుషులు కనీసం ప్రధానమంత్రి దగ్గరికి పోయి ధైర్యంగా ఈ సమస్యలు కావాలని అడిగే ధైర్యం పెద్ద మనుషులు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఇచ్చేందుకు ఎర చూపించారు. 8 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడుకున్నారు. 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు శ్రీకారం చుట్టాడు. ఆ డబ్బులు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్యేకు ఇస్తూ సాక్షాత్తుగా చంద్రబాబు నాయుడు గారే వీడియో టేపుల్లోనూ ఆడియో టేపుల్లోనూ దొరికిపోయి ఆ నల్లధనంతో దొరికిపోయాడు. కాబట్టి ఆ నల్లధనంతో దొరికిపోయిన ఆ కేసుల నుంచి బయటపడేందుకు ఇవాళ బీజేపీ ప్రభుత్వం దగ్గర, ఇవాళ నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర ఇవాళ సాష్టాంగపడి నమస్కారం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎవరికి భయపడే పరిస్థితి రాలేదు, అది రాదు. దానికి కారణం నేను అవలంబించిన విధానం, నేను ప్రవర్తించిన తీరు. అయ్యా చంద్రబాబు గారికి చెప్తా ఉన్నా, నాకు కేసులు ఉన్నాయి, నా మీద కూడా ఆ రోజు కేసులు పెట్టారు. ఆ రోజు కూడా నేను అధికారంలో ఉన్న సోనియా గాంధీ గారితో పోరాటం చేశాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు, అదే కాంగ్రెస్ ఇద్దరు కలిసి నా మీద కేసులు పెట్టారు. ఆ రోజు భయపడలేదు. ఈ రోజు నా మీద కేసులున్నాయి, ఈ రోజు కూడా భయపడడం లేదు. కారణం ఏంటంటే ఇది రాసేది వీళ్ళు కాదు, పైన దేవుడు. అందుకనే భయం లేదు నాకు. మీరు ఈ పనులైనాయి కాబట్టి ప్రధానమంత్రి గారితో చెప్పినప్పుడు మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఈ పనులైనాయి, దానికి కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నా, కానీ మాకు చేయాల్సినట్టు ఇవన్నీ ఉందా మీరు చేయమన్నారు. దాన్ని కూడా ఒకరికి మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడ పోయి మీ విజ్ఞతను అడుగుతున్నాను. ఎవరు రాజీ పడతారు? మీలాంటి వాళ్ళు రాజీ పడతారు. నాకేం రాజీ పడాలని ఎవరితో అవసరం లేదు. ఇవాళ నేను ముఖ్యమంత్రి కాకపోవచ్చు, ఇవాళ బహుశా నేను జరుగుతా ఉన్న అన్యాయాన్ని ఆపలేకపోవచ్చు, కానీ ఒకటైతే నేను చెప్తా ఉన్నా, పైనుంచి దేవుడు అనేవాడు ఉన్నాడు అన్న సంగతి మాత్రం చెప్తా ఉన్నా. ఆపే రోజు వస్తుంది. ఆపే రోజు రావడమే కాకుండా నష్టపోయిన రైతులకు అందరికీ కూడా మేలు చేసే రోజు త్వరలో వస్తుందన్న సంగతి గట్టిగా చెప్తా ఉన్నా. ఆ రైతులందరికీ మేలు చేస్తాను అన్నది మాత్రం చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బలవంతంగా ఏదైతే లాక్కున్నాడో ఆ భూములన్నీ కూడా పూలల్లో పెట్టి వాళ్ళకి మళ్ళీ వెనక్కి ఇస్తాము అనే సంగతి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. వీళ్ళొక రాజకీయం కావాలి, నాకు రాష్ట్ర ప్రయోజనాలు కావాలి. వీళ్ళు రాష్ట్రం ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ నాయకులు ఎంత దుర్మార్గమైన నాయకులు అంటే పోలవరం ప్రాజెక్టు వచ్చే లోపల
పట్టిసీమ ద్వారా నీళ్లు ఇవ్వాలంటే దాన్ని అపోజ్ చేసిన నాయకులు. అదే మాదిరిగా ఈరోజు రాజధాని కట్టుకోవడానికి మన దగ్గర డబ్బులు లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు తక్కువ ఇస్తారు, అది కూడా వాళ్ళు యాక్ట్లో పెట్టింది ఓన్లీ బిల్డింగ్కే ఇస్తామన్నారు. ఇప్పుడు మనం అడుగుతున్నాం, ఎంత వస్తుందో తెలియదు, కాబట్టి డబ్బులు లేవు, ఒక రాజధాని కట్టుకుందామని నేను ఆ రోజు పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్కి పోతే ల్యాండ్ పూలింగ్ని వ్యతిరేకించిన పెద్ద మనుషులు ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా. రాజధాని కట్టుకోకపోతే ఉద్యోగాలు వస్తాయా? పోలవరం కానీ గోదావరి నీళ్లు రాయలసీమ తీసుకురాకపోతే కరువు తీరుతుందా?